అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. రీసెంట్గా 1 వీక్ బ్యాక్ విజయవాడ పరిస్థితి ఎంత అల్లకల్లోలంగా మారిందో మనందరికీ తెలిసిన విషయమే. బ్రహ్మం గారు తన కాలజ్ఞానంలో కూడా రాయటం జరిగింది. కృష్ణమ్మ పరవళ్ళు తొక్కుకుంటూ ఉప్పొంగి కృష్ణమ్మ మన దుర్గాదేవి యొక్క ముక్కుపుడక, అదే విజయవాడ కనక దుర్గాదేవి యొక్క ముక్కుపుడక తాకితే ప్రళయం వస్తుందని చెప్పేసి కాలజ్ఞానంలో రచింపజేయడం జరిగింది. కానీ కృష్ణమ్మ చాలా గట్టిగా ప్రయత్నం చేసింది, కానీ అది అవ్వలేదనే చెప్పచ్చు. కానీ కృష్ణమ్మ అయిపోయింది. ఇప్పుడు గోదావరి వంతు వచ్చిందనే చెప్పచ్చు. కొద్ది రోజులుగా ధాటీగా ఉన్న కృష్ణమ్మ ప్రవాహం కాస్త తగ్గింది. ముప్పు ప్రాంతాలు ఇప్పుడిప్పుడే తేరుకుంటున్నాయని చెప్పచ్చు. అయితే అటు గోదావరిలో మాత్రం నీటి మట్టం క్రమక్రమంగా పెరుగుతూనే ఉంది. ధవళేశ్వరం బ్యారేజీ దగ్గర గోదావరి మొదటి ప్రమాద హెచ్చరికను అయితే మించి మరీ ప్రవహిస్తోంది. ఇంకా ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు వరద నీరు క్రమంగా పెరుగుతోంది. బ్యారేజీ దగ్గర ప్రస్తుతం నీటి మట్టం 12.3 అడుగులకు చేరింది. ఇక్కడి నుంచి సముద్రంలోకి 175 గేట్ల నుంచి 10 లక్షల క్యూసెక్ల నీటిని విడుదల చేస్తున్నారు. ఇక వరద ఉధృతి పెరుగుతున్న నేపథ్యంలో గోదావరి పరివాహక లంక గ్రామ ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, మత్స్యకారులు చేపల వేటకు వెళ్లొద్దని కలెక్టర్ సూచించారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.